న్యూస్ కి స్వాగతం. 24 గంటలు కాదు, ఒక్క సెకండ్ లో మీ ముందుకు. చూస్తూనే ఉండండి నిరంతరం వార్త ప్రసారాలు. కోదాడ పట్టణంలోని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి దేవాలయ ప్రాంగణంలో కొలువై ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామివారి సన్నిధిలో మంగళవారం 178వ అన్నప్రసాద వితరణ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి దాతలుగా వగ్గు వెంకన్న నాయుడు, ఉషారాణి, ప్రజ్వల్ చంద్ర, ఉదయ్ కుమార్, ప్రత్యూష, బోళ్ల లక్ష్మీనారాయణరెడ్డి, ధనలక్ష్మి, అక్షర శివకోటి, వెంకటేశ్వరరావు వ్యవహరించారు. ఈ సందర్భంగా సుమారు 500 మంది భక్తులకు అన్నప్రసాదాద వితరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు జూకూరి అంజయ్య, అన్నదాన నిర్వాహకులు డి. హనుమంతరావు, మోహనరావు, వి. కృష్ణమూర్తి, సెక్రటరీ తిరుపతయ్య, కె. రవికుమార్, శిరీష, బ్రహ్మాజీ, బ్యాటరీ చారి, ఉమామహేశ్వరరావు, పెద్ది శేషు, ఎం. హనుమంతరావు, ఆకుల పుల్లారావు, బి. సత్యం, మట్టయ్య, వి. రామారావు, డాక్టర్ శ్రీకాంత్, పవన్, కె. రవికుమార్, సతీష్, రామకృష్ణ రంగ, శ్రీను ప్రకాష్, షేక్ సైదులు, లక్ష్మారెడ్డి, తిరుమలరావు, వి. రామ్ ప్రసాద్, వాసు బుస్స, అనిల్, విశాల్ మిశ్రా తదితరులు పాల్గొన్నారు. కోదాడు వాస్తవ్యులు ఒక వెంకయ్య నాయుడు, వాళ్ళ ధర్మపత్ని ఉషారాణి గారు, వెంకయ్య నాయుడు గారు, శ్రీమతి ఉషారాణి గారి అన్నదాన కార్యక్రమం కొనసాగాలంటే భక్తుల సహకారంతో నడుస్తుంది. కాబట్టి భక్తులు వస్తు రూపాయన, డబ్బు రూపాయన సహకరించి సత్కారాన్ని దండలేండి. చూడండి, ఇది చూడండి సంజయ్ గారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ప్రజలకు సేవ చేయడం ఇష్టం, ఇబ్బందులు ఫేస్ చేయడం అంటే మా డాడీకి తెలుసు, నాకు తెలుగులో చెప్పడం సో మా డాడీకి నమస్కారం అండి. ఈ ప్రోగ్రామ్ను అరేంజ్ చేసిన మీ అందరికీ మాకు చాలా కృతజ్ఞతలండి. ఈ అన్నదాన కార్యక్రమం నిజంగా చాలా మీ అందరినీ అభినందించదగిన విషయం. ఎందుకంటే ఇది మీరు చాలామందికి మీరు అన్నం అనేది చాలా పవిత్రమైంది. మనం ఎన్ని డబ్బులు ఇచ్చినా కానీ మన దగ్గర మర్చిపోతాం, కానీ అన్నం అనేది ప్రతి మనిషికి మనం పెట్టేది చాలా మంచి విషయం. సో దీని గురించి మీరు అందరూ పట్టించుకుని మంచిగా ప్రతి వారం చేస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున మీ అందరినీ అభినందిస్తున్నాను. చాలా కృతజ్ఞతలండి. అన్నదానం చేయాలని కోరుతున్నాను. నేను ట్యూస్డేస్ చికెన్ ఇట్లాంటివి తిన్నాను. దేవుడికి ఎప్పుడు చేస్తాను. అక్కడికి వెళ్ళి ఎవ్రీ టైం పూజ చేపిస్తాను. అండ్ నాకు ఇష్టం, చిన్నప్పుడు చేసేవాడిని అన్నదానం. సో అందుకే చేస్తున్నాను. ఇండియాలో ఇక్కడ ఛాన్స్ వచ్చిందని చేస్తున్నా, అక్కడ చేస్తున్నా. ఓకే, ఇద్దరిది ఆగెళ్తుంది. చారి గారు
మామ్